వెల్కమ్ టు ఉషా డిజైనర్ స్టూడియో. ఈరోజు బ్రైడల్ లెహెంగా బ్లౌజ్ ఒకటి చూపిస్తాను. ఇది హాఫ్ శారీ ఫంక్షన్కి అనమాట. ఇది శారీ తీసుకుని చేసామండి. శారీ వచ్చి కంచిపట్టు పీచ్ పింక్ కలర్. సో దానికి బ్లౌజ్ వచ్చి ఈ డార్క్ పింక్ షేడ్ వచ్చింది. సో శారీతో డిజైన్ చేసాం కాబట్టి ఏం చేసామంటే శారీలో ఉన్న బ్లౌజ్ అంతా మనం బ్లౌజ్ పార్ట్ యూజ్ చేసి శారీ పార్ట్ 4.5 మీటర్స్ ఇలా గేర్ పెట్టేసానండి. చూడండి, ఫ్లేయర్ అంతా కూడా మీకు 1/2 ఇంచ్ ప్లీట్స్ ఇచ్చి చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది. కింద కూడా ఏం చేసామంటే లేస్ యాడ్ చేస్తాం, ఇంకొంచెం ఫినిషింగ్ బాగుంటుంది. ఫినిషింగ్ కూడా ప్లస్ ఇంకా లుక్ ఎలివేట్ అవుతుందని లాస్ట్ బోర్డర్కి మనం లేస్ యాడ్ చేసాము. అండ్ దెన్ హెవీ లట్కన్స్ చేసాము. హ్యాంగింగ్స్ చూడండి చాలా చాలా బాగున్నాయండి. అంటే ఎట్లా అంటే కొంచెం డిఫరెంట్గా హెవీ కాబట్టి హాఫ్ సారీ ఫంక్షన్ కదా, సో అందుకని కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసాము. చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్. అండ్ దెన్ బ్లౌజ్ పార్ట్కి వస్తే మనం ఏం చేసామంటే శారీలో ఉన్న బ్లౌజ్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ అంతా కూడా హెవీ వర్క్ చేసాం. క్లయింట్ హెవీ వర్క్ కావాలి ఫ్రంట్ పార్ట్ అంతా అడిగారు. సో మీకు ఒకసారి డీటెయిల్స్లో చూస్తే చూడండి, మొత్తం సిల్వర్ అండ్ దెన్ పీచ్ పింక్తో యూస్ చేసుకుంటూ కలర్స్ యూస్ చేసుకుంటూ జర్దోసి కర్దానా బీడ్స్ స్టోన్స్ అన్ని యూజ్ చేసి చాలా బాగా మంచి అవుట్పుట్ వచ్చిందండి. ఫుల్ ఆల్ ఓవర్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా, బ్యాక్ ఓన్లీ నెక్ లైన్ ఇచ్చాము. అండ్ దెన్ స్లీవ్స్ వచ్చి మెగా స్లీవ్స్ అనమాట. ఒకసారి చూడండి. సో వర్క్ పార్ట్ అయితే మీరు చూసుకోవచ్చు, చాలా చాలా బాగుందండి. మంచి ఫినిషింగ్ వచ్చింది. వర్క్ అంతా కూడా కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ దుపట్టా వచ్చి మనం ఏం చేసామంటే డై చేయించానండి. మోడల్ సాటిన్ తీసుకుని దీనికి డ్యూయల్ కలర్ డై చేయించాను. లెహెంగా కలర్ అండ్ బ్లౌజ్ కలర్ ఇట్లా డ్యూయల్ షేడ్ డై చేయించి మీకు ఇట్లా లేస్ ఇచ్చాను అనమాట. సో అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది హాఫ్ శారీ ఫంక్షన్కి. సో చాలా డిఫరెంట్ లుక్ ఉంది, మంచి హెవీ లుక్ అయితే వచ్చింది. సో ఇలా డిఫరెంట్ డిజైనర్ లెహెంగా సెట్స్ ఆర్ ఎనీ అవుట్ఫిట్ కోసం బ్రైడల్వి మీకు కలెక్షన్స్ కావాలంటే ఇఫ్ ఎట్ ఆల్ రిక్వైర్మెంట్ అంటే ప్లీజ్ కాంటాక్ట్ ఉషా డిజైనర్ స్టూడియో. థ్యాంక్ యూ.